హలో ఎవ్రీవన్. గోవాకి రీసెంట్గా వచ్చాం కదా హాలిడేస్కి. అన్ని వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి ఎవరైనా చూడకపోతే. సో ఇంకా మేము ఉంటున్న హోమ్ కూడా చూపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని హౌస్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఇదండి మేము ఉంటున్న హౌస్. అంతా ఓల్డ్ బిల్డింగ్ అనమాట. గోవాలో హౌసెస్ చాలా వరకు అన్ని ఓల్డ్ బిల్డింగ్సేను. ఎంత బాగున్నాయో, వెరైటీగా ఉన్నాయి. చుట్టూరు చెట్లు, అంతా పెద్ద 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 చెట్లు అనమాట. అసలుకి అంత ఆహ్లాదంగా ఉంటాయి అనమాట. ప్రతి ఇంటికి చుట్టూరు చెట్లు ఉంటాయండి ఇక్కడ. అన్నీ ఎంత ఓల్డ్ బిల్డింగు, చుట్టూరు చెట్లు. అసలు చూడడానికి అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. ఏదో కుటీరం లాగా అనిపిస్తుంది. ఇలాగా స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలన్నమాట. బాగా పెద్ద గేట్ ఉంటుంది బయట. ఇలా లోపలికి వచ్చేసామంటే అటు ఇటు చెట్లు, ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఇక్కడ పైన 3 ఫ్లోర్స్ అండి, 3 హౌసెస్ ఉన్నాయన్నమాట. డోర్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయి, ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి అన్నమాట. లోపల మటుకు చాలా పెద్ద ఇల్లులు అండి ఇవి. బయటకేమో చూడడానికి 3 డోర్లు 3 పక్కల ఉన్నాయి. ఇది అనమాట మా హౌస్, ఈ సైడ్ది అనమాట. ఆ సైడ్ కూడా వేరే వాళ్ళు రెంట్కున్నారు. అంతా లాక్ చేసే ఉంటారనమాట. ఎప్పుడు ఒకరికొకరికి ఏమీ సంబంధం ఏమి ఉండదు ఇక్కడ. ఇలాగా ఇంకా లోపలికి రాగానే ఇది పెద్ద హాల్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద హాల్. ఏం ఫర్నిచర్ ఏం లేదు, జస్ట్ హౌస్ అనమాట. ఏదో వండుకోవడానికి కొన్ని సామాన్లు ఉన్నాయి, పడుకోవడానికి పరుపులు అవన్నీ మా వారు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ పెద్ద హాలు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. హాలు చాలా విశాలంగా ఉందండి హౌస్. పాత మోడలు అసలు నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మోడల్ హౌసెస్ ఇలాగా ఈ ఉండగలమా, ఇలాంటి చూడగలమా అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చి ఇంచుమించు 1 వీక్ దాకా ఈ ఇంట్లో స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనమాట. అన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క రూము పెద్ద పెద్ద విశాలంగా ఉన్నాయి, ప్రతి రూము. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, పెద్ద హాల్లో నుంచి బాత్రూమ్ కూడా ఉందన్నమాట. అంతా చూడండి కబోర్డ్స్ అవి ఎక్కువ ఏమీ ఉండవు ఇక్కడ. ఓన్లీ విశాలంగా అంతా హౌసే ఉంటుంది. ఇంకా ఏమన్నా సామాన్లు అవి పెట్టుకోవాలంటే ఇంకా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు ఏమో ఇక్కడ మామూలుగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మటుకు మామూలు కబోర్డ్సే ఉండవండి చాలా వరకు. కర్ణాటక, గోవా సైడ్ హౌసెస్ ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ లేటెస్ట్గా కట్టుకుంటే ఏమన్నా అన్నీ బాగా మన ఆంధ్ర స్టైల్, ఈ స్టైల్ ఏమైనా కట్టుకుంటారేమో నాకు తెలియదు. కానీ వెరైటీగా ఉంటాయి హౌసెస్. ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా కొంచెం బాగుంది, అంటే లేటెస్ట్గానే ఉందన్నమాట కొంచెము. అంటే ఇది వరకు మామూలుగా మేము రాకముందు ఏంటంటే ఇది మా వారు కంపెనీకి సంబంధించిన హౌస్. మామూలుగా వేరే వాళ్ళు ఉన్నారనమాట. ఇంక మేము వస్తున్నాం కదా అని వాళ్ళు పాపం మాకు ఇచ్చేసి వాళ్ళు కొన్ని రోజులు వేరే కంపెనీ వాళ్ళకి సంబంధించిన రూమ్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారనమాట. సో మేము ఉన్న రోజులు ఇంక మేము వాడుకునేటట్టు ఉంచారనమాట. కాబట్టి ఇంకా ఇక్కడ ఏమి మనకి సామాన్ ఏమి ఉండవు, జస్ట్ వాళ్ళు వండుకోవడానికి సామాన్లు అవి ఉంటాయి. ఇంక మేము వచ్చినాక ఏంటంటే మేము వంటకు కొన్ని సామాన్లు అవి ఇవి రైస్, ఇంకా కూరగాయలు అవి ఇవి తెచ్చుకొని మేమే వండుకుంటున్నాం వీలైనప్పుడల్లా. లేనప్పుడు మా వారు కంపెనీ నుంచే పార్సిల్ తెస్తారు ఒక్కోసారి. ఇక్కడ చూసారా ఈరోజు ఇది సండే అనమాట. ఇంకా మా అక్కయ్య ఏంటంటే చికెన్ కర్రీ చేసేసి వంట వండేసింది. అన్నీ ఇన్స్టెంట్ అండి, అక్కడికక్కడికి అన్ని సామాన్లన్నీ ఇంకా సింపుల్గా చేసేసింది అనమాట మా అక్క. ఇంకా తినాలి, ఇంకా తినలేదు. ఇంకా పిల్లలేమో తిన్నట్టున్నారు. అలాగా అంటే అక్కడికక్కడే చేసుకోవడము, ఇంక తినడము, ఇంకేమన్నా చూడాలనుకున్నప్పుడు బయటికి వెళ్ళడము సరిపోతుంది అనమాట. మాకేమో సింపుల్గా బాగుంది హౌస్. గోవాలో ఇలాగా ఉన్నామంటే చాలా హ్యాపీ. ఇంత మాత్రము ఈ హౌస్ మటుకు చాలా బాగా నచ్చిందండి. అసలు చుట్టూరు చెట్లు, అసలు ఆ చెట్లు చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. ఎంత పెద్ద మాన్లండి అసలు. ఆంధ్ర సైడ్ ఈ సైడ్ ఎక్కడ కూడా ఇళ్లల్లో పెద్ద పెద్ద సపోటా చెట్లు, ఆ చెట్లు అన్నీ పెద్ద పెద్ద ఇంట్లో 90% ఎక్కడా లేవు. కానీ అలాగ చెట్లు ఉండడమే అసలు ఈ రోజుల్లో ఎంతో మంచిదండి పర్యావరణానికి. అసలు అక్కడ భలే బాగా ఉంటుంది. అసలు మామూలుగా నేచర్ చూస్తుంటే ఎక్కడ చూసినా పచ్చదనం ఎంత బాగుంటుందో అంత. ఈ కిచెన్లో అంతా అనమాట. మామూలుగా కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. సింపుల్గా సామాన్ పెట్టుకోవడానికి అక్కడ చిన్నది ఒకటి ప్లాస్టిక్ది ఉంది, ర్యాక్ లాగా. ఇవి సామాన్ తోముకొని వేసేదానికి. వాటర్ అనమాట, మినరల్ వాటర్. ఇక్కడ బిస్లరీ వాటర్లు క్యానే ఇక్కడ దొరుకుతాయండి. కానీ క్యాన్ ఎంత రేట్ అనుకుంటున్నారు తెలుసా? 100 రూపీస్ అండి క్యాను. ఒక క్యాను 100 రూపీస్ వాటర్ ఇక్కడ. నాకైతే 2 కళ్ళు అసలు ఒక్కొక్కసారి ఇదేంద్ర స్వామి అనుకున్నాను. నెల్లూరులో అయితే 10 రూపీస్కి వస్తుంది మామూలుగా క్యాన్. అదేమంటే బిస్లరీ వాటరు కంపెనీ అనమాట, బిస్లరీ కంపెనీకి సంబంధించిన వాటర్ అనమాట. ఈ కిటికీలో నేను చూడండి ఎంత బాగుంటుందో. ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. చూడండి బయటికి ఎలా వ్యూ ఎలా బాగా కనిపిస్తుంది. అంతా చూడండి
చెట్లు ఎంత బాగున్నాయి, రకరకాల మొక్కలు, రకరకాల చెట్లు. మా అక్కయ్య అయితే చెట్లు మా అక్కకి భలే ఇష్టం అనమాట. మా అక్క ఇంట్లో ఎప్పుడు మొక్కలు గార్డెన్ అంతా ఉంటుంది. మా అక్క గడి నుంచి వెళ్తూ కూడా కొన్ని కొన్ని ఇవి ఉంటాయి కదా చెట్లు, మామూలుగా తుంచుకొని మా వారు తెచ్చిచ్చారనమాట కొన్ని. ఇవి కూడా వేద్దాము, మన ఇంట్లో బతుకుతాయా బతకవా, గోవా నుంచి వచ్చిన చెట్లు, మిరియాలది కొమ్మ, ఇంకా కొన్ని గింజలు అవి ఇవి అన్నీ తీసుకొచ్చిందనమాట. చూడాలి అవి ఎలా బతుకుతాయి ఏమో. ఇలాగ చూడండి, ఒక కిటికీలో ఏ పక్క తీసినా కానీ ఏ పక్క కూడా గ్రీనరీ అనమాట, అంత నీట్గా. మామూలుగా ఇంటి ముందైతే సపోటా చెట్టు ఎంత పెద్దయండి, ఇంత కాయలు ఉన్నాయి అసలు. సపోటా కాయలు ఒకటైనా అందితే బాగుండే, కోసుకొని తిందివి అనిపించింది. నాకు భలే ఇష్టం సపోటా కాయలు అంటే. ఈ కిచెన్లో నుంచి అయితే ఈ సైడు మామిడి చెట్టు ఉంది. అసలు మామిడికాయలు ఏమి ఊగుతున్నాయో కిందికి, ఇంత కాయలు వెరైటీగా అసలు. నాకైతే నోరు ఊరిపోయిందనమాట. ఒక పండు లాక్కుంటే బాగుండే అనిపించింది. చూడండి, ఈ పక్క మామిడి చెట్టు, ఇది పెద్దది ఈ పక్క మామిడి చెట్టు. కింద మళ్ళీ ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి. అవి ఏందో మనకు తెలియదు. పూలు కూడా కొంచెం వెరైటీ ఉన్నాయండి. మాకు నెల్లూరులో కనిపించవు ఆ రకాల పూల మొక్కలు. అవి చాలా బాగున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉన్నాయండి. మేము చూసిన ప్రతి ఇంట్లో ఈ సైడ్ వెళ్తుంటే అన్నీ అలాగే ఉన్నాయి. ఇదిగోండి, మా అక్క ఇక్కడ చిన్న గ్లాసులో వేస్తుంది మనీ ప్లాంట్ది, ఊరికి వెళ్తేప్పుడు తీసుకెళ్ళాలని. ఇక్కడ మనీ ప్లాంట్ ఆకులు ఏంటంటే పెద్ద పెద్ద ఆకులు అనమాట. అందుకని చిన్నది తుంచుకొని వచ్చారు మా వారేమో, అది గ్లాసులో వేసి పెట్టింది. మనీ ప్లాంట్ ఊరికే బతుకుతుంది కదా, అందుకని వెళ్ళిన దాకా నీళ్ళల్లో ఉంటుందని అక్కడ వేసి పెట్టింది. అదనమాట కిచెను. ఇది హాలు కదా, చెప్పాను కదా హాల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ముందు రావడము ఈ సైడ్ వచ్చి విండో అనమాట. చూడండి, ఈ విండోల నుంచి కూడా స్టార్టింగ్ మనము గేటు ఎంట్రీ కనిపిస్తుంది ఈ సైడ్ నుంచే మనకి. అక్కడ నుంచి ఎంత చూడొచ్చు అనమాట విండో తీసేసుకొని. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. ఇటు సైడ్ నుంచి లోపలికి వస్తే ఇది బెడ్రూమ్. మేము తెచ్చుకున్న బ్యాగ్స్, సూట్ కేసెస్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నాము. కిందేనండి ఇక్కడ పడుకోవడానికి కూడా అంతా. మా వారైతే ఇక్కడ పరుపులు వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళ కంపెనీలో కొన్ని పరుపులు తెప్పించి అన్నీ అక్కడ వేసి పెట్టారు మా అందరికీ. ఇంకా చూడండి, ఇది ఇక్కడ కిటికీలు నేను చూస్తే కూడా ఈ పక్క కూడా చూడండి ఏమి చెట్లు అన్నీ. ఆ ఇల్లు చూడండి, పెంకుటిల్లులాగా పైనుంచి ఎలా ఉన్నాయో. కొన్ని ఇల్లులు అయితే పైనుంచి ఇలాగ పెంకుటిల్లులాగా ఇలా వాల్చి ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మామూలుగా పైన స్లాపే ఉంటుందంటండి. వాళ్ళు పైన అలా వేసుకుంటారంట కొన్ని. ఎందుకంటే ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువ అండి. అసలు వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల ఇల్లు పాడవకుండా ఉండేదానికి, వాటర్ నిలవకుండా ఉండేదానికి అలాగా పైకి అలాగ వాలుగా వేసుకుంటారంట. ఇంకా మా ఇక్కడ 2 కూలర్లు అరేంజ్ చేశారు మా వారు. ఇంకా ఎండకి కదా, ఏసీ ఏమీ లేదండి రూమ్లో, ఎండకి తగలకుండా బాగా. అసలు ఉక్కపోత మటుకు చాలా ఎక్కువ అండి. ఎండాకాలం వెళ్ళాం మేము, అసలు తట్టుకోలేకపోయామన్నమాట ఎండలకి. చాలా ఉబ్బరం వచ్చేసిందనమాట. ఇది బాల్కనీ అనమాట, బెడ్రూమ్లో నుంచి బాల్కనీ. మా బట్టలు ఇప్పినవి, కొంచెం వాష్ చేసినవి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. అసలు ఇంకా ఊరికి వెళ్ళినాక కొన్ని అలాగే ఇప్పినవన్నీ కూడా అలాగే బ్యాగ్స్లో సర్దేసుకొని తెచ్చేసాము. అవన్నీ ఇంటికి వచ్చినాక వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది నేను చెప్పాను కదా సపోటా చెట్టు ఉందని. చూడండి, ఇదండి సపోటా చెట్టు. ఎంతెంత కాయలు ఉన్నాయో అది నేను చూపించడానికి జూమ్ చేయలేదు. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తాయి. అసలు ఎంత పెద్ద మాన్లో అసలు చెట్లు, అసలు ఆ చెట్లను చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది. ఒక కుర్చీ వేసుకుని అక్కడ కూర్చొని. అసలు అంత బాగుందన్నమాట. పల్లెటూరులో పెంకుటిల్లు లాగా అంతా. ఇక్కడ హౌసెస్ చాలా వరకు 90% ఇలాగే ఉన్నాయి అన్నీ. ఇదే మోడల్లో ఇలాగే ఉన్నాయండి. ఇది మేమున్న హౌస్. ఎలా ఉందండి హౌస్, బాగుందా? ఇది మేము ఉంటున్న హౌస్ అన్నమాట. చాలా నాకైతే భలే నచ్చింది. పాత బిల్డింగు చాలా నీట్గా, ఎంత బాగుందో అసలుకి. ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వేడిగా ఉంది, కానీ మామూలు సీజన్లో వచ్చుంటే మటుకు అద్దరిపోద్దండి. ఇంకా చల్లగా అంత బాగుంటుందన్నమాట. ఎక్కువ ఏమి డోర్స్, మామూలు కబోర్డ్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. రూమ్స్ మటుకు పెద్ద పెద్ద రూమ్స్ అండి, విశాలంగా ఉన్నాయి. షింక్ కానీ, బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్గా బాగా అవి రీకన్స్ట్రక్ట్ చేయించారో ఏమో, కానీ చాలా బాగున్నాయండి. ఇదండి హౌస్. ఇంకా ఓవరాల్గా మీకు అలాగా చూపిస్తున్నాను. ఇంకా బయటకు వస్తే చూడండి, కింద కూడా ప్లేస్ ఎంత ఉంటుందో అసలు. వీళ్ళకి ఇంటి చుట్టూరు ఎంత పెద్ద స్థలం ఉంటుందో అసలు. కానీ మొత్తం చెట్లు అయితే, చెట్లు కింద ఆకులు అవన్నీ కూడా ఎక్కడే ఉంటాయి. మామూలుగా ఏమి క్లీనింగ్ ఏమీ లేదనిపిస్తుంది. వాళ్ళు అలాగే వదిలేస్తారనిపించింది అనమాట. ఇంకా చెట్లు అయితే అద్దరిపోయాయి మామూలుగా. అసలు మన సైడ్ అయితే ఏంటంటే ఇలాంటి చెట్లు ఇళ్లలో నేను ఎక్కడ చూడలేదు.
ఇక్కడ బాగుంది చూసారా, బయటకు వస్తే ఇలాగ బాగా రోడ్డు, పెద్ద రోడ్డు, మెయిన్ రోడ్డు దగ్గరేనండి హౌస్ కూడా బాగుంది అసలు. ఇలాగ హౌసెస్ అన్నీ చుట్టుపక్కల కూడా ఇలాగే ఉంటాయి అనిపించింది. ఇంకా ఇదండి ఓవరాల్గా మేము ఉంటున్న హౌస్. ఇంకా మా అమ్మ అయితే రెడీ అయ్యి బయటకు వచ్చింది, మామూలుగా బయలుదేరాలని. మామూలుగా వెళ్తూ ఉన్నాం కదా, అది చిన్న క్లిప్పింగ్ అలాగా షేర్ చేశాను. చూసారా ఇక్కడ నుంచి వ్యూ, ఈ సందులో నుంచి ఇలా వెళ్ళామంటే బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయండి చెట్లు అన్నీ కూడా. మా పిల్లలు అందరూ ఏమి ఆటలో ఏమి ఇంత బాగా ఎంజాయ్ చేశారు. అంటే బయట తిరుగుతూ ఉంటే బాగుంది, కానీ ఇంకా ఇంట్లో ఉంటే మటుకు ఉండలేకపోతున్నామండి ఉక్కపోతకి. కూలర్లో కూడా చాలట్లేదు అనమాట, అంత సెగబడుతుంది. ఇన్ని చెట్లు ఉన్నా కానీ అసలు ఇంట్లో చల్లగా గాలి రావట్లేదు, ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు. అసలు ఉబ్బరిచ్చిపోతుంది అనమాట. ఇంకా కొంచెం టైం దొరికితే బయటికి వెళ్ళాలనే చూస్తున్నాము పిల్లలు అందరం కూడా. ఇదండి ఇంకా ఓవరాల్గా బాగుంది కదా, చూసారా చిన్న 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 చెట్లు అన్ని రకరకాలు. అసలు వీళ్ళు చెట్లు వదలకుండా ఇంటి చుట్టూరు చెట్లు, ఇలాగా మన సైడ్ కూడా అందరూ వేస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇళ్లల్లో ఉండాలబ్బా చెట్లు, ఇలా పెంచుకుంటేనే ఎంతో బాగుంటాయి అన్నమాట. పరిసరాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి అన్నీ. అసలుకి ఏ ప్రాబ్లం లేకుండా ఎంత మంచి స్వచ్ఛమైన గాలి కదా, ఆ గాలి పీల్చుకుంటూ ఉంటే ఆనందమే వేరు కదా. అదండి ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ ఇల్లు ఎలాగుందో మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను, బాయ్.